గదాయుద్ధాన్ని ప్రదర్శించు అంటే ఆ విరూపాక్షుడు ఒకసారి దసరా శరన్నవరాత్రుల్లో ఆ గదాయుద్ధాన్ని ప్రదర్శింపజేసి అందరితో కూడా శభాష్ అని అనిపించుకున్నాడు ఆ విరూపాక్షుడు. అలాగే వాసవిదేవి కూడా చుట్టూ పిల్లలంతా చేరి, ఓ వాసవి, అసలు పూర్వకాలంలో ఎవరైనా అమ్మాయిలు నేర్చుకున్నట్టుందా? యుద్ధం నేర్చుకున్నారా? కవచాలు ధరించారా అంటే వాసవి మాత చెప్తోంది, ఓ ఎందుకు లేదు, ఎన్నో పురాణాలలో కైకేయి, అదే కాకుండా చండికాదేవి, మరి దుర్గాదేవి, ఇలా ఎంతో మంది, సత్యభామ, జానకీదేవి, ఇంతమంది. జానకీదేవి కూడా శతకంఠ రావణుని సంహరించలేదా? రామచంద్రుల వారు దశకంఠుని సంహరిస్తే జానకీ మాత శతకంఠ రావణుని సంహరించింది. ఇలా ఎంతో మంది యుద్ధ విద్యలు చేసినారు, యుద్ధాలు చేసిన వారు ఉన్నారు కదా. అంతెందుకు, మనం కూడా చూస్తున్నాం కదమ్మా. మొన్న ఈ మధ్య కాలం వరకు కూడా వరంగల్ రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి ఎవరమ్మా ఆమె చెప్తారా? బొంబాయి రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, ఆ కిత్తూరు చెన్నమ్మ, కర్ణాటకలో యుద్ధం చేసిన వనిత, వీర వనిత కిత్తూరు చెన్నమ్మ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతో గొప్పగా యుద్ధ విద్యలు చేయలేదా? మొన్నటి కాలం వరకు కూడా మనం చూశాం కదా. అంటూ అలాంటి విద్యలన్నీ కూడా నేర్చుకొని ఆ వాసవి మాత తన విల్లు విద్యను తీసి ప్రదర్శించేసరికి అక్కడ దూరంలో ఉన్నటువంటి ఆ పల్లెల దగ్గర ఉన్నటువంటి మామిడి తోటలో ఉన్న చెట్లకు వేగానే అక్కడ మామిడి పండ్లు జలజల రాలిపోయినాయన్నమాట. అంత బాగా విల్లు విద్యను ప్రదర్శించింది ఆ అమ్మవారు. ఇలా అమ్మవారు తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని ఇక రాజ్యాంగానికి వచ్చింది. ఇక రాజ్యాంగానికి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని వచ్చినాక ఇంకేముందమ్మా, తదుపరి ఏం చేస్తాం మనము? విద్యాభ్యాసం పూర్తయింది, ఇంకేం చేస్తాం? అబ్బా, కరెక్ట్ చెప్పారు. అయితే మీరు ఇంకా ఈ కాలంలోనే, మీ కాలంలోనే ఉన్నారు, కానీ ఈ కాలంలో ఏం చేస్తున్నారు? విద్యాభ్యాసం అయిపోయినాక వివాహం కాదు, కరెక్ట్, అది కూడా మీరే చెప్పేశారు. ఉద్యోగాలు చేస్తున్నారు. ల్యాప్టాప్లు పట్టుకొని కంపెనీలు వెంట చుట్టూ తిరుగుతూ ఉద్యోగాల కోసం వెంపర్లాటలో ఉంటారు. మరి ఆ కాలంలో వివాహాలు చేసేవారు. ఇక వివాహాలు చేయాలి, విద్యలు అయిపోయినాయి కదా అని అమ్మవారి మేనత్తలు అంటే కుసుమశ్రేష్ఠి వారికి అక్క చెల్లెళ్ళు, వాళ్ళు 11 మంది ఉన్నారు. కుసుమశ్రేష్ఠి వారికి అక్క చెల్లెలు అంటే వాసవి మాతకు మేనత్తలు ఎంతమంది? 11 మంది మేనత్తలు ఉన్నారు వాసవి మాతకి. ప్రతిరోజు ఒక్కొక్కరు వచ్చేది, ఓ అమ్మ కుసుమాంబ, మీ అమ్మాయి వాసవినిచ్చి మా అబ్బాయికి ఇచ్చి వివాహం జరిపించాలి. ఓ కుసుమాంబ, ఓ వదినమ్మ, మీ అమ్మాయి వాసవిని మా ఇంటి కోడలిగా ఇవ్వాలి అని అంటూ ప్రతిరోజు కుసుమాంబ గారి దగ్గరికి రావటం, మా అబ్బాయికి ఇచ్చి వివాహం చేయాలి అని అనటం. పోనీ ఎంతమంది ఉన్నారు వాళ్ళకి? ఒక్కొక్క మేనత్తకి 10 మంది 11 మంది అబ్బాయిలు. ఆ కాలంలో అలాగే జన్మించేవాళ్ళు లేండి, ఆ కాలంలో అలాగే పుట్టేవాళ్ళు. ఎవరైనా అడిగితే ఎంతమంది అమ్మా నీకు పిల్లలంటే ఒక్కొరు డజన్ మెంబర్స్ అనేవాళ్ళు అనమాట. అలాగా 12 మంది పుట్టేవాళ్ళు, 11 మంది 10 మంది. అలాగా వాసవిదేవి మేనత్తకు కూడా ఒక్కొక్క మేనత్తకి 11 మంది 10 మంది అబ్బాయిలు. అంటే దాదాపు ఎంతమంది బావగారు ఉన్నట్టు అమ్మవారికి? అమ్మ కరెక్ట్, 100 మంది పైగా ఉన్నారు బావగారులు. వాసవి మాతకి బావగారులు 100 మందికి పైగా ఉన్నారు. మరి ప్రతిరోజు వాళ్ళు రావడం వాసవిదేవి నుంచి వివాహం చేయమన్నట్టు. ఇక కుసుమశ్రేష్ఠి గారు అన్నారు, ఓ అమ్మ, నేను స్వయంవర వివాహం చేయాలనుకుంటున్నాను కనుక నేను మీకు తెలియచేస్తాను, మా వాసవికి తగిన వరుణ్ణి మేము కూడా